భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకనిదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. పరిశుద్ధమైన తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రభు తండ్రి. ఆమేన్. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉనుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. ఇక్కడ తమ ప్రవర్తనను కనిపెట్టి మనం ఉండాలి అని ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వివేకుల జ్ఞానమునకు లక్షణం అంటది. మన ప్రవర్తనను మనం కనిపెట్టుకుని ఉండడము వివేకుల జ్ఞానం లేక లక్షణము అని చెప్పబడింది. అంటే మన స్వభావం ఎట్లా ఉంటుందో మనకు తెలియాల, మన ప్రవర్తన ఎట్లా ఉంటుందో మనకు తెలియాల, మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో మనకు తెలియాల, మన మాటలు ఎట్లా ఉంటుందో మనకు తెలియాలి. దేవునికి తెలుసు, మనకు కూడా తెలియాలి. మనకు అవి తెలిసినప్పుడే మనము సరైన మార్గంలో నడవగలము. మన హృదయాంతరంగ స్వభావము మనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది గనక మన లోపల మనము ఏం ఆలోచన చేస్తున్నాము, ఏం అనుకుంటున్నాము, అది దేవుని దృష్టికి సరి అయినదా కాదా అని ఎప్పుడు కూడా నిరంతరము ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. వివేకుల జ్ఞానములకు లక్షణము అని రాయబడింది. కాబట్టి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ హృదయం యొక్క అంతరంగ స్వభావం ఎట్లా ఉంటుంది నువ్వు పరీక్ష చేసుకో. నీ మాటలు మంచిగానే ఉంటున్నాయా, దేవుడు మెచ్చుకుంటాడా? అట్లాగే నీ యొక్క క్రియలు కూడా దేవుడు మెచ్చుకుంటాడా? నీ యొక్క ఆలోచనలు లోపల స్వభావాన్ని దేవుడు మెచ్చుకుంటాడా లేదా అని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు మనము మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటున్నాయో ప్రతిదినము కూడా ఆలోచన చేస్తూ అవి దేవునికి ఆమోదయోగ్యంగా, దేవునికి నచ్చే విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా రూపాంతరం చెందాలి. అందుకనే మేము పిలువబడ్డాము. మనం పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండబోతాము. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన ఎదుట నీతిమంతులముగా, పరిశుద్ధులముగా మనం ఉంటే పరలోకం నుండి నిత్యత్వంలో సదాకాలం ఉంటాం. ఒకవేళ మనము ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగానే క్రియలు, మాటలు, తలంపులు లోకానుసారంగానే గనక ఉంటే శిక్ష మాత్రం తప్పదు. ఇక్కడ కంపల్సరీ దేవుడు శిక్షిస్తాడు, మనల్ని సరి చేస్తాడు. దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుని చిత్తానుసారంగా మన మాటలు లేకపోతే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, గద్దిస్తాడు. కనుక ఆలోచన చేయి. రోజు నువ్వు నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భర్త విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ కుటుంబం విషయంలో ఎలా ఉంటున్నావు, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో ఎలా ఉంటున్నావు, నీ బంధువుల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రేమ కలిగి ఉంటున్నావా, ఓర్చుకుంటున్నామా, సహించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడైతే ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. దేవుడు మనకు మాదిరికరంగా ఉన్నాడు కనుక మనం కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు సహించడం, ఓర్చుకోవడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో, క్షమించడము నేర్చుకో, క్షమాపణ అడగడము నేర్చుకో. తప్పు జరిగితే క్షమాపణ అడగాలి ఇమీడియట్లీగా. ఒకవేళ మనది తప్పు కాకుండా వాళ్ళది తప్పు అయితే వాళ్ళని క్షమించడము నేర్చుకోవాలి. తొందరగా క్షమించేసి మాట్లాడుకోవాలి మళ్ళీ మనము. అది ఎవరైనా పర్లేదు, ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఎవరైనా పర్లేదు. వాళ్ళ తప్పైతే వాళ్ళని క్షమించాలి, మనది తప్పైతే మనం క్షమాపణ అడగాలి. ఇలాగ దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. మన తప్పైతే దేవుడు ఊరుకుంటాడా? కంపల్సరీ శిక్షిస్తాడు. వాళ్ళ తప్పైనా వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడు. కానీ మనమైతే వాళ్ళని క్షమించాలి. ఈరోజు నిజంగా నీ భార్యను క్షమించగలుగుతున్నావా? నీ భర్తను క్షమించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించగలుగుతున్నామా? బంధువులను, రక్త సంబంధికులను, తోబుట్టులను క్షమించగలుగుతున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా లేదా? ఈరోజు ఓర్చుకో. నిన్ను వారు మెచ్చుకోవాలి. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నందుకు నువ్వు మారినావు అని మనల్ని చెప్పగలగాలి. ఆ మార్పు జరగకపోతే ఎలాగా? నీ భార్య నిన్ను అనగలదా? నీ భర్త నిన్ను అనగలడా? నీ బంధువులు, నీ ఇంట్లో వారు నిన్ను అనగలరా? నువ్వు నిజంగా మారావు, మంచిగా మారావు, నీ మాటలు మారినాయి, నీ ఆలోచన విధానం మారింది,
నీ స్వభావం మారింది అని వారు సాక్ష్యం చెప్పాలి. మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్టుగా నీ లోపల కోపం లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా నువ్వు అరవడం లేదు. మంచిగా ఉంటున్నావు నువ్వు నిజంగా. క్షమిస్తున్నావు, క్షమాపణ అడుగుతున్నావు, తగ్గించుకుంటున్నావు, ఓర్చుకుంటున్నావు. నిన్ను దేవుడు మార్చాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మనం సాక్ష్యం చెప్పడం కాదు. మనల్ని చూసి మన ఇంట్లో వారు సాక్ష్యం చెప్పాలి. ఒకవేళ భర్త అయితే భార్య మన గురించి సాక్ష్యం చెప్పాలి. నిజంగా నువ్వు మారావు, దేవునికి ఇష్టడిగా ఉంటున్నావు అని. ఒకవేళ భార్య అయితే భర్త సాక్ష్యం చెప్పాలి. నువ్వు నిజంగా మారిన మంచిగా అనిలా కనబడుతున్నావు. మన పిల్లలు సాక్ష్యం చెప్పాలి, తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పాలి కదా. మరి అట్లాగా మనం మారామా? మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతరంగ స్వభావాన్ని మనల్ని మనం చూసుకోవాలి. జ్ఞానులు, వివేకులు మన అంతరంగ స్వభావం ఎలా మారుతుందో చూసుకుంటారు, స్వభావాన్ని మార్చుకుంటారు. ఆ పాతరోత స్వభావం తీసివేయబడి నవీన స్వభావం కలిగి క్రీస్తేసు స్వభావం కలిగి రూపాంతరం చెందుతాము. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్తుంది, ఆత్మ ద్వారా ఆ పోలికగా మార్చబడుచున్నామని. పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా దేవుని పోలికగా మార్చబడతాం. దేవుడు బూతులు మాట్లాడతాడా? దేవుడు కీడు చేయాలనుకుంటాడా? దేవుడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడా? చేయడు కదా. ఆయన మేలు చేస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన ఓర్చుకుంటాడు కదా. మరి నేను కూడా మేలు చేయాలా, క్షమించాలా, ఓర్చుకోవాలా, సహించుకోవాలా? ఆ క్రీస్తు స్వభావాన్ని మనము మన ఇంట్లో చూపించగలగాలి, బయట చూపించగలగాలి. అందుకని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను అలాగా మన సాక్ష్యాన్ని కనపరిచే వారంగా ఉందుముగాక. మన స్వభావం ఎలా ఉంటుందో చూపించే వారంగా ఉందుముగాక. నిజంగా మనం మారు మనసు పొందిన వారమని, దేవుని పిల్లలమని మన గురించి వారు సాక్ష్యం చెప్పినట్టుగా మన ప్రవర్తనను మనం సరిచేసుకొని పరలోకము కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం.